గోడలో ఉన్న మేకులన్నీ పీకేసిన తర్వాత తండ్రి ఆ కొడుకును ఆ గోడ ముందు నిలబెట్టి ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఆ అబ్బాయి జీవితాన్ని ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. తండ్రి ఆ గోడను చూపిస్తూ ఇలా అన్నాడు, బాబు, నువ్వు మేకులన్నీ పీకేశావు, చాలా సంతోషం. కానీ ఒక్కసారి ఆ గోడ వైపు సరిగ్గా చూడు. ఆ గోడకి ఎన్ని రంధ్రాలు పడ్డాయో చూసావా? ఆ పాత గోడ మునుపటిలా ఉందా అని అడిగాడు. అబ్బాయి, లేదు నాన్న, గోడ మొత్తం రంధ్రాలతో పాడైపోయింది అన్నాడు. అప్పుడు తండ్రి కొడుకు తల నిమురుతూ ఇలా అన్నాడు, మన కోపం కూడా సరిగ్గా ఈ మేకులాంటిదే బాబు. నువ్వు కోపంలో ఎవరినైనా ఒక మాట అన్నావు అంటే ఎదుటివారి మనసుకు ఒక మేకు కుట్టినట్టే. ఆ తరువాత నువ్వు సారీ అని చెప్పి ఆ మేకుని పీకేయవచ్చు, కానీ ఆ మేకు వెళ్ళిపోయిన ఆ మనసుకు పడ్డ గాయం మాత్రం అలాగే ఉండిపోతుంది. నువ్వు ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పినా ఆ పాత గోడలాగే ఆ బంధం కూడా మునపటిలా మారదు. కోపంలో మనమనే కఠినమైన మాటల వల్లే మన చుట్టూ ఉన్న మంచి మనసులందరూ మనకు దూరమైపోతారు. చివరికి జీవితంలో ప్రేమించే వాళ్ళు లేక ఒంటరితనం అనే కరువు ఏర్పడుతుంది. బంధాలు ముక్కలయ్యాక ఏడవటం కంటే కోపం వచ్చినప్పుడు ఒక నిమిషం మౌనంగా ఉండటం చాలా ఉత్తమం. అప్పుడే మన జీవితంలో ఆత్మీయుల కరువు రాకుండా చూసుకోగలం. తండ్రి చెప్పిన మాటలకు ఆ అబ్బాయికి జ్ఞానోదయం అయ్యింది. ఆ రోజు నుండి అతను కోపాన్ని పూర్తిగా వదిలేసి అందరితో ప్రేమగా ఉండటం మొదలుపెట్టాడు. అతని జీవితంలో మనుషుల కరువు పూర్తిగా తీరిపోయింది.